ఈరోజైతే మన బండికి పని చేయించడం తీసుకెళ్తున్నాను. ఇంజాయిలు మార్చాలి. మొన్న బ్రేక్ కిట్ వదిలేసింది కదా, ఆ సిలిండర్ ఒకటి మార్చాలి. అవి కాకుండా బ్రేక్ షూలు కూడా అయిపోయినాయి, వాటికి మొక్కలు తగ్గించాలి. అదొకటి. ఇంకోటి రేడియేటర్ ఒకటి లీక్ అవుతుంది, బాగుంటే చేయించడం, లేదంటే తీసేసి కొత్త రేడియేటర్ వేయడం, ఏదో ఒకటి చెయ్యాలి. ఇవాళ చాలా పని ఉంది, మరి ఎంత బిల్ అవుతుందో చూద్దాం లాస్ట్లో. ఆ బళ్ళన్నీ అక్కడ పెట్టారు కదా, మనకి పెట్టుకోవడానికి చూడలేదని ఇలా హైవే పక్కన పెట్టాము. ఇక్కడ పెట్టి మొత్తం నిప్పేస్తున్నాను. ఇప్పుడు వెనకాల బ్రేకులు, ఇంజాయిలు, గేర్ ఆయిలు, ఈ రేడియేటర్ తిప్పాలి. రేడియేటర్ కారిపోతుంది కదా మనది. అది కాకుండా మన దగ్గర ఉన్న హైదరాబాద్లో మార్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వెంటనే కిరాయి ఉందని వచ్చేసాను. లేక మొత్తం 10,500 తిరిగింది బండి. ఇంకా కంపల్సరీ మార్చేయాలి. ఇవాళ తీసుకొచ్చాం. ఇప్పుడు 3 బ్రేకులు ఆడుతున్నాయి. తిని మన డమ్మి చేసి బాగానే వచ్చేసింది అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఎక్కడి నుంచి కలవకుర్తి వెళ్ళాం, కలవకుర్తి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి మళ్ళీ గుంటూరు నుంచి భీమవరం వేసుకొచ్చాను. ఆ గుంటూరు భీమవరం వీడియో తీయలేదు, ఎందుకంటే అది కొంచెం బిజినెస్ ప్రాసెస్ కాబట్టి. మొన్న టైర్లు వేయించినప్పుడు చాలా గట్టిగా టైట్ చేసాడు. అవతల మొన్న బేరింగ్ వేసినప్పుడు కూడా ఇప్పినప్పుడు అసలు రాలేదు, అవి వేరే బిట్లు ఎట్టితో వచ్చింది. ఇప్పుడు చాలా రావట్లేదు, మన బిట్టి ఇరిగిపోయేలా ఉంది తీస్తుంటే. టైర్లు వేయించినప్పుడు అలా ఫుల్ టైట్ వేసేస్తారా, మనం టైట్ వేయించుకోకూడదు. అంతేకాక ఏ రోడ్డు మీద ప్యాచ్ చేయనప్పుడు పడ్డదంటే సత్యమే. మనోడైతే ఇప్పుడు రేడియేటర్ ఇప్పుతున్నాడు. రేడియేటర్ అయితే ఎలా పడితే ఎలా ఉందో నాకు తెలిసి ఇది పని చేయలేమనుకుంటున్నాము. దీని గురించి ఇస్తే పైప్ కూడా బొక్క అంటది, ఈ పైప్ కూడా మార్చాలి. పాలకొల్లు కొట్టుకడికి వచ్చి కొత్త పైప్ తీసుకున్నాం. చిన్న బొక్క వల్ల పైప్ మార్చాల్సి వస్తుంది. బొక్క పడలేదు, తర్వాత పడుతుందని మార్పించారు. రేడియేటర్ అయితే చెక్ చేస్తున్నారు, చూడాలి మరి ఏమంటారు. ఇంకా రేడియేటర్ అయితే చేసిన అటు ఇటుగా ఉంటుంది, ఎందుకు లేదని ఇంకా కొత్త తీసేసుకున్నాను. మనకు 3500 అంటది ఇది. ఆయన ఏమంటున్నాడంటే కూలెంట్ అనేది కొద్ది తక్కువ వేయండి, ఎక్కువ ఎత్తడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయిపోయి రేడియేటర్ బాగున్నా అలాగా లీకేజ్లు వచ్చేస్తాయి అని అన్నాడు. మరి అది అంతవరకు నిజమని నాకు తెలియదు, అది కరెక్ట్ అయితే మీరే కామెంట్ చేయండి. కూలెంట్ 1 లీటర్ మించి ఎక్కువ వేయద్దు అన్నాడు. మొన్న అయితే నేను 3 లీటర్లు వేసాను, దానివల్ల పోయిందేమో అనుకున్నా ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే. మరి ఇక్కడ మెకానిక్లు కూడా ఒకసారి అడిగి చెయ్యాల. మనకు బ్రేక్ షూలు అయితే బాగా అరిగిపోయినాయి. బ్రేక్ షూలు అరిగిపోవడం వల్ల అనుకుంటా సిలిండర్ కొట్టేసింది. ఇప్పుడు మొక్కలు వేయించి గ్రైండింగ్ పట్టించాలి, డ్రమ్ములు కూడా. మనవాడైతే ఇప్పుడు ఇప్పుతున్నాడు, బౌండరీ కట్టుకెళ్ళాలి. ఇప్పుడు మన మెకానిక్ గారిని అడిగితేనేమో లీటర్కి 3 లీటర్లు వాటర్ వేయాలి, ఈ బండికి అయితే 7 లీటర్ మొత్తం వాటర్ ఎక్కుతుంది అని చెప్పాడు. 2 లీటర్లు కూలెంట్ వేసి మిగతాది వాటర్ వేద్దామంటున్నారు. బ్రేక్ ముక్క మొత్తం అరిగిపోయి ఇప్పుడు మొక్కలు తీసుకుని దిగాయిందా ఇట్లా తిరిగితే. బ్రేక్ షూలు అక్కర్లేదు మనకి, మొక్కలు తీసుకుని దిగాయించుకున్నా సరిపోద్ది. మనకి డ్రమ్లో అయితే ఇప్పుడు గ్రైండింగ్ కడుతున్నారు. ఇలా గ్రైండింగ్ పట్టకుండా వేసేస్తే మొక్కలు త్వరగా అరిగిపోతాయి అన్నమాట, గాడి కింద అరిగిపోతాయి. అది గ్రైండింగ్ పట్టించామంటే మళ్ళీ సమానంగా అరుగుతాయి అన్నమాట. మొక్కలు వేయించుకుని గ్రైండింగ్ పెట్టించుకోవడం మంచిది. మనకైతే ఇప్పుడు డమ్మీ చేసిన పైప్ అయితే ఇదే. ఈ పైప్కి మామూలుగా చిన్న మేకొట్టేసి డమ్మీ చేసారన్నమాట. ముందు ప్లాస్టర్ చుట్టి దాంట్లో మేకెట్టి బోల్ట్ టైట్ వేసి తీసిరు. ఆ తర్వాత మనకి బ్రేక్ అయితే పడేది అన్నమాట. ఇంక చెక్కలకి పడేది, ఇంకా ఇంకో చెక్కకి ఆయిల్ వెళ్తాం ఆగిపోయేది. పర్లేదు, బ్రేక్ అయితే బాగానే కాసింది, కథ కొంచెం లైట్గా సైడ్కి లాగేది అంతే.
బ్రేక్ షూలకి అయితే లూట్లు వేస్తున్నారు ఇప్పుడు. కొత్త ముక్కకి పాత ముక్కకి తేడా చూడండి ఎంత ఉందో. తరిగిపోయింది. మనం ఈ గ్రైండింగ్ ఎట్టించుకొచ్చేలోపు అయితే మనోడు రేడియేటర్ అయి బిగించేసాడు. కొత్త రేడియేటర్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. మొన్నసారి క్లీన్ చేయించడానికి ఇచ్చినప్పుడు ఇలా పెట్టి బిగించేసాడు, కొంచెం ఇటు వచ్చేసింది. దాని గురించి మొత్తం లీక్ అయిపోయి తేడా బిగించడం ఏంటో మొత్తం రేడియేటర్లో వేసిపోయింది. ఇంకా మనకి బ్రేక్ ప్యాడ్లు వేస్తే గేర్ ఆయిల్ హౌసింగ్ ఆయిల్ మార్చేయాలి. ఇంజన్ మార్చేసాం. మెకానిక్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా గాలి కొట్టించుకుని గ్రీజ్ పట్టించుకుని వెళ్ళిపోవడం. ఈరోజు పని అయితే అయ్యింది. గేర్ ఆయిల్ హౌసింగ్ ఆయిల్ బాగానే ఉన్నాను. వాళ్ళకైతే 20,000 తిరిగేసాను. మార్చేమన్నా ఎందుకు పర్లేదు, ఇంకో 10,000 తిరగచ్చు, బాగానే ఉందన్నారని ఇంకా ఉంచేసాను అనమాట. అది కాకుండా ఇంకోటి డిస్క్ ఒకటి పగిలింది కొద్దిగా, రింగ్. అది ఇక్కడ ఏమైనా దొరికితే ఇప్పుడు వేయించాలి, లేదంటే ఇంకా తర్వాత ఎప్పుడైనా వేయించాలి. కానీ కంపల్సరీ వేయించాలి. అది మనం వేసే లోడ్కి ఇంకా ఆగదు. ఇంకా గ్రీజును గాలి కొట్టించుకుని ఫిల్టర్ అయి పట్టించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు మనకైతే బిల్ మొత్తం వచ్చేసి దగ్గర 12,000 అయితే అయ్యింది. ఇంక ఇది ఈరోజు జరిగిన పని. వీడియో అయితే కట్టేస్తాను.